సో చాలా మంది చెప్తున్నారు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరినీ కూడా బలవంతంగా ఫ్లైట్స్ ఎక్కిచ్చేసి ఇండియా పంపించేస్తున్నారు, ఇక్కడ వార్ ఎక్కువ జరుగుతుంది, ఇక్కడ ఇండియన్స్ ఎవరు ఉండొద్దు, ఇజ్రాయెల్ మీద ఇరాన్ చాలా దారుణమైన అటాక్ చేయబోతుంది, లేకపోతే చాలా ఎక్కువ రాకెట్స్ అయిపోతుంది, ఇరాన్ తో పాటు మిగతా దేశాలు కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి సిద్ధమైపోయినాయి. సో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా ఇండియా వెళ్ళిపోవాలని బలవంతంగా అందరినీ ఫ్లైట్ ఎక్కి ఇండియా పంపించేస్తారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అలా లేదండి, ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇండియన్స్ ఇండియాకి వెళ్ళట్లేదు. ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉంటే గనక, ఎవరికైనా బాంబ్ షెల్టర్స్ కానీ సేఫ్టీ రూమ్స్ కానీ అండర్ గ్రౌండ్ కానీ లేకపోతే గనక మీరు మీ ఏజెన్సీకి కానీ లేకపోతే ఇండియన్ ఎంబసీకి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయాలి. లేకపోతే పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అండ్ వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇజ్రాయెల్ నుంచి ఎవరు కూడా ఇండియన్స్ పారిపోవట్లేదు అండ్ ఇండియన్స్ ఎవరిని కూడా బలవంతంగా పంపించట్లేదు. అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇండియన్స్ ఎవరు కూడా ఇండియా వెళ్ళట్లేదండి, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ సేఫ్ గానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.